NANI?పోతే పోయిందే it's gone it's gone it's gone ఏమే సిగ్నల్ రాలే ఫోన్ మా వీడియో కాల్ చేసుకుంటా ఏ చెప్పు A few minutes later. అడ్డుగా ఉంది తొలగించుకున్నా NANI?పోతే పోయిందే it's gone it's gone it's gone ఏమే సిగ్నల్ రాలే ఫోన్ మా వీడియో కాల్ చేసుకుంటా ఏ చెప్పు ఏం తీసినా వీడియో కాల్ రాలేదు సిగ్నల్ తగలేదు బయటికి పెట్టిన చెయ్యి ఇట్లా ఏమైంది నేనేం తీసినాను నేనే తీలే వీడియో కాల్ మాట్లాడతా ఏమైంది ఇప్పుడు నీవు లోపల నిక్కర్ వేసుకున్నావు కదా వేసుకోలేదా ఇప్పుడు ఏం తీసినాడు ఎవరు తీసినాడు మేంట్రే ఏం కాలేదు పో ఏమేం కాలే నువ్వు చూమని డిలీట్ చేద్దానే ఏం పని బట్టలు వీడియో కాల్ మాట్లాడతాను సిగ్నల్ రాలంటే ఎవడో వీడియో కాల్ ఇట్లా మాట్లాడతాడా ఏమన్నా వీడియో కాల్ నాకేమంత ఆయన గ్రూప్ వీడియో కాల్ అంటే ఇట్లయితే స్క్రీన్ ఎక్కువ మంది సరిపోరు ఇట్లయితే ఎక్కువ మంది సరిపోతారని ఇట్లా మాట్లాడతాను ఇట్లా పెట్టుకొని మాట్లాడతాను అట్లా పెట్టి ఏమో కనబడతారేమన్నా వాళ్ళు నాకు కనబడాలా నేను వాళ్ళకి కనబడకూడదు అని చెప్పి ఎవడన్నా కానీ నువ్వు వీడియోలు ఎవరు చూపిస్తామా నువ్వు మన అట్లే ఆపత్తి అట్లా నువ్వు అంతా ఏందో పెట్టి నువ్వు ఇప్పుడు నువ్వేం చేయలే కదా ఇడేమి నువ్వేం చేయలే కదా అంటే ఎంత చూపించిన ఎవరు చూపించినావు నువ్వు ఏం తీసినావు వీడియో అవును మేము ప్రకృతి ఇప్పుడు ప్రకృతి క్లైమేట్ బాగుంది ఈ రోజు నా ముందు ఈరోజు పచ్చదనం బాగుంది చుట్టుపక్కల ఈ రోజు ఎండలు లేవు వీడియో కాల్ చేసి వాళ్ళకి చూపిస్తాను నువ్వెందుకు అడవిలో ఇబ్బంది దూరినట్లు మధ్యలో నువ్వెందుకు దూరినావు నేను ప్రకృతిని చూపిస్తానా 2 గంటల నేను నీళ్లు పడైంది ఆవిడ లోపల స్నానం చేసి బట్టలు వేసుకొని వచ్చినా కూడా నువ్వు ఇంకా బయట టవల్ ఇప్పుకుంటా బిత్తల మీద ఎగురుకుంటా వస్తున్నావు నాదే నీదే తప్పు కాదు నేను తుడుచుకుంటున్నా ఇంకా ఉంది నేను వీడియో కాల్ మాట్లాడుకుంటున్నావా వీడియో ఫోటోలు తీస్తాను ఎవరి ఫోటోలు తీస్తానా దానికి నీ తీసేదాని ఫోటోలు నాకేం పట్టరా చిల్లరగా పోయి అటు చూసుకో క్లారిటీ పెంచాలి కొద్దిగా నువ్వు జూమ్ లో ఉంది అప్పుడు నాయన నేను ఇంకా ఫేస్ వచ్చింటుందేమనుకుంటే ఎవరిని పెడతామని నువ్వు నేను ఫేస్ చూపిస్తాము ఏమన్నా
తీసేకి షూటింగ్ వేరే పెళ్లిళ్ళ బ్రోకర్ ఉన్నాడు అయిపోయి నీ పెళ్లి కోసము ఆ పిల్లని వీడియో చూపి అని అడిగినాడు. నేను పొరపాటుకి ఎక్కువ జూమ్ చేసినాను, మొగం కాకుండా వేరే చూసింటాడు వాడు. ఎక్కువ జూమ్ చేసినాను, మొగం కాకుండా వేరే చూసింటాడు వాడు. అసలు నీకు ఎట్లా పుట్టింది అసలు దాన్ని వీడియో తీసేకి? అంటే నీ ఒరిజినల్ నీ ఒరిజినల్ హుషారు నేను ఒకటి చెప్తాడు. నీ ఒరిజినల్ హుషారు నేను డైరెక్ట్ చూపిస్తే న్యాచురల్ గా రాదని చెప్పి నీకు తెలియకుండా అప్పుడే ఛాన్స్ అయిపోయాయి. ఒక 10-20 నిమిషాల నుంచి జరుగుతాను. ఏ చిల్లర మావాడా, నాకు 10-15 నిమిషాలైనా 10-15 నిమిషాలైనా నేను బయట ఏం జరుగుతుందో కనపడలే నాకు. నేను ఊరికే ఇది ఒకటి పెట్టి చూపిస్తాను వాళ్ళకి. నువ్వేమేం చేసినావు నిజంగా నేను చూడలే. ఏమంటే పొరపాటు నేను ఏం చేసిన అంటే జూమ్ పెట్టిన, ఫేస్కి జూమ్ అవుట్ అయితే ఫేస్ మొత్తం కనబడేది. జూమ్ అయింది కాబట్టి ఫేస్ ఎగిరిపోయి ఇట్లా జూమ్ అయింది. వాళ్ళు ఏం చూసినారనేది నాకు అది భయం వేస్తాను. పాయిపోయి బుద్ధి ఏమో నా మర్యాద అంతా పైపు, పాయిపోయి బుద్ధి ఏమో నా మర్యాద అంతా పైపు. నువ్వేం చేయలే కదా, టవాల్ వేసుకుని ఉన్నావు కదా. ఏ లోర్మడా టవాల్ చేసుకోవాలి ఇట్లన్నీ మళ్ళీ ముళ్ళ. ఎట్లన్నావు సార్ చూపి, ఎట్లన్నావు సార్ చూపి. నీకేమన్నా వాళ్ళకి చూపిస్తా, నీకు పెళ్లి చూద్దా నేను చూస్తాడే నువ్వు ఇట్లా పాపర పనులు చేస్తాడు. ఇంకా పెళ్లి ఏంది అవుతుంది. ఏ బజార్ సరే నిక్కర్లో గొప్ప గొప్ప నువ్వు నిక్కర్లో వేసుకోవచ్చు కదరా. నేను నన్ను ఎందుకు సతాయిస్తావు నువ్వు? నేను నీకోసమే. సరే ఒక క్లారిటీగా ఇప్పుడు నువ్వు ఏమేం చేసినావు వీడంతా ఏమేం చేసినావు? ఏం చేసినానంటే ఏ పక్కన పెడతా నువ్వు డౌట్ పడతావు అని. కానీ ఏమేం చేసినావు? అట్లా చేసి అట్లా చేసి అట్లా చేసి అట్లా చేసి అట్లా చేసినా ఏం కాదు. జూమ్ అయినా చెప్పు ఏమో. సరే చి ఏం చేసినావు చి? చెట్లు చచ్చిపోయింటాయి. ఈ పక్క కూడా తిన్నావా? ఈ పక్క చెట్లు చచ్చిపోయింటాయి. చెట్లు చచ్చిపోయి దానిలోకి ఎందుకు? దానికి ఏమైనా ప్రాణమా పాడా? దానిలో ఎందుకు అంత హింసిస్తున్నావు? అంతా ఏమే కుంపట్లే పగిలిపోయినాయి కదరా నీ ఏడికి, క్రాకులు వచ్చినాయి. కుంపట్లే పగిలిపోయినాయి కదరా నీ ఏడికి, క్రాకులు వచ్చినాయి. అల్లాడింటే చెట్లు చెట్లు అల్లాడే కుంపట్లు క్రాకులు వచ్చినాయి. నువ్వేనా క్రాక్ నా కొడుకు అనుకుంటున్నావా ఏమన్నా? నువ్వు ప్రకృతి నీ ప్రకృతి దా ప్రకృతికి చూపించేకి ఆ చెట్లేమి దాని ఫ్రీగా అవసరమా నువ్వు చూసేది? ఫ్రీగా బయట షో పెట్టు డబ్బులకే. చిల్లరనాయలా నేనేదో నీకేదో మంచి చేద్దాం అనుకుంటే తొడల గజ్జి అంతా చెట్లకు చూపించుకుంటా. ఏమేం చూపించినావో చూడు. చెట్టు ఆకులన్నీ రాలిపోయి కిందకి ఇట్లా పడినాయి. ఈ అమ్మాయి ఇన్ని రోజులు బతికి వేస్ట్ కదరా నేను ఈ జన్మని. ఈ అమ్మాయి ఇన్ని రోజులు బతికి వేస్ట్ కదరా నేను ఈ జన్మని. అది ఇంకా ఆక్సిజన్ ఇస్తానే బతికే మనుషులకి. నువ్వు దానికే రిటర్న్. నీకు అన్నీ తెలుసా? చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి. యాప్ చెట్టు ఏమి ఇస్తుంది? నైట్రోజన్ రా తిక్కోడా. నీకు అందుకే తెలుసుకో. నైట్రోజన్ ఇస్తుంది యాప్ చెట్టు. చింత చెట్టు ఏమి ఇస్తుంది? చింత చెట్టు నీకు ఇప్పుడు అదే ఫేస్ మార్చి నీకు నాకు తెలిసి అదే వీడియో రిలీజ్ అవుతుంది. బాత్రూమ్ డాన్స్ బై పొట్టి హీరోయిన్ అని కాదాడా? ఆడే చచ్చిపోయాది. ఇంకా నాకు ఆడే చచ్చిపోయాది. ఇంక ఏం బెరగద చెట్టు అది. ఇంకా నాకు తెలిసి ఇంకా దానికి గ్రోత్ ఉండదు. ఇంకా ఆడికే గిడ్డిది అవుతుంది. అది కూడా నీ లెక్కే. అది దాని అది కూడా ఏం పెరిగేది. ఎవరు చూస్తావా? ఏదో చూపి, ఏదో చూపి. మళ్ళా నువ్వు వచ్చి నేనేదో పెళ్లిళ్ళ బ్రోకర్ చూస్తాడు అనుకున్నా. ఎవరు? నేను అందుకే ఈ అరాచకాలు జరుగుతాడే బయట ప్రపంచంలో అని చెప్పి నేను దీని వెనక మొగం పెట్టుకున్నా. ఎందుకు ఆ ఘోరాలను చూసి నేను తట్టుకోలేనని చెప్పి. వాడు పెళ్లిళ్ళ బ్రోకర్ గాడికి ఎంతమంది సంబంధాలు సెట్ చేసి ఉంటాడు ఇప్పుడు. వాడికి కూడా లాస్ట్ కి వాడేం అడగలే నీదే కావాలని. నువ్వే చెట్లకి అనుకుంటాను. ఆడెవరైనా మిద్దుల పైన ఎవరైనా ఏదైనా బట్టలు ఆరేసే వాళ్ళు వాళ్ళకి ఉంటే ఏం కావాలి? ఏం కాదు చూసుకొని చచ్చిపోయి ఇది కూడా వాళ్ళు చూసుకొని ఏమన్నా కానీ ఎవరు డిలీట్ కాదు, అది వీడియో కాల్ కాదు. ఇంకేమన్నా ఏ ఆలోచన అట్లే ఉండాలి. నీకే తుంటానే ఉంటావులే పోకోకుంటే. వా అమ్మ పిల్లి కూడా ఈడే ఉందా? అది అప్పుడు పడిపోయి కళ్ళు తిరిగి ఇప్పుడు వస్తాను చూడు బయటికి. నాదా వా అమ్మ పిల్లి కూడా ఈడే ఉందా?
అది అప్పుడు పడిపోయి కళ్ళు తిరిగి ఇప్పుడు వస్తాను చూడు బయటికి నాదర్ రే మూగజీవాలు ఏమైనా చూసేటట్టు చెప్పుకునే కూడా కాదు పాపం అవి ఆ టైర్కే రాలేదు చూడు అది చూడు ఈ అమ్మ ఇంట్లో వద్దు నాకు ఈ జీవితం వద్దని వెళ్ళిపోతాను ఎంత హుషారు ఉండేదో అమ్మ ఇంట్లో వద్దు నాకు ఈ జీవితం వద్దని వెళ్ళిపోతాను ఎంత హుషారు ఉండేదో డెలీట్ కాదురా అది అసలు ఎవడైనా కానీ బట్టలు మార్చుకోవాలని చూస్తాడు ఎవడైనా ఆ బట్టలు మార్చుకునేటట్లుందే నువ్వు బట్టలు మార్చుకున్నాడు ఆ బట్ట ఇప్పేసి ఇంకో బట్ట వేసుకుంటాడు నువ్వేం చేస్తావు ఆ టవాల్ని ఆ పక్క ఒక గాలికి ఈ పక్క ఒక గాలికి బిక్కుంటా ఏం చూపిలో చూపిస్తావు చూపిస్తా అందుకే అందరూ చూస్తున్నారు అందరికి తెలుస్తుంది కూడా ఏమి ఇది వీడియో ఎట్లా తిరిగి ఏడబెట్టిల్లని ఆలోచిస్తాను నువ్వు ఏడంటే ఆడ పెట్టిద్దు నువ్వు ఏడంటే ఆడ పెట్టి మంచి చోట పెట్టిస్తాను ఏడైతే గబ్బులు వేస్తావు ఆడే పెట్టిస్తా ఒక నిమిషం మీ వాళ్ళ మన పెయింట్ సంబంధానికి చూసేకి వాళ్ళకి పెడతా లోపల ముద్దు ముందునే చచ్చిపోతున్న వాళ్ళు ఏమని ఇప్పుడు పూర్తి చేస్తారు చూన్ని ఇప్పుడు పూర్తి చేస్తారు చూన్ని వాళ్ళకి ఏంటి నువ్వు పిల్లోడు పవర్ ఏందో చూస్తారు పిల్లోడు ఎంత చలాకీగా ఎంత హుషారుగా ఎంత బయల్లో ఎంత ఊరవుతలా ఎంత ప్రశాంత వాతావరణంలో చెట్లను ఎలా బలి తీసుకుంటున్నాడు మూగ జీవాల్ని ఎట్లా బలి తీసుకుంటున్నాడు ఎవరైనా కన్ను చూపుతో చంపుతారు మనోడు కింద చూపించి చంపుతున్నాడు టవాల్ ఇప్పి అని నేను ఒక చెప్పి వాళ్ళకి వీడియో పంపిస్తాను వద్దులన్న చెల్లి అవుతారు ఉంటదన్నా మనము వద్దులన్న చెల్లి అవుతారు ఉంటదన్నా మనము మనం కాదు నువ్వు నేనేం బట్టలు ఇప్పుకొని బయట ఎప్పుడు ఎగరలే నీ లెక్క నేనేదో పొరపాటు అసలు ఆ టవాల్ ఏడని ఈడికి వస్తుంది ఎవడికైనా ఈడికి కడతావు ఆ పై కేరళ ఆంటీ లెక్క కడతావు ఏంది కట్టడం అది కింద కట్టుకుంటా ఇక రివర్స్ మోడ్ ఆన్ చేస్తాను నువ్వు ఏం చేసినావు అదే చెయ్యి వీడియో డిలీట్ అవుతుంది రివర్స్ మోడ్ ఆన్ చేస్తాను నువ్వు ఏం చేసినావు అదే చెయ్యి వీడియో డిలీట్ అవుతుంది నేనేమనంత నీకు నిజంగా ఆప్షన్ తెలుదా అది నువ్వు ఏ వీడియో అయితే షూట్ చేసింటావో ఆ వీడియో డిలీట్ కావాలంటే నువ్వు అదే వీడియో షూట్ చేస్తే డిలీట్ అయిపోతుంది తిక్కనా కొడక పో అప్పుడు చేసింది వేరు ఇప్పుడు వేరు చేసింది వేరైంది అనుకో వీడియో డబుల్ కాపీ అవుతుంది అది ఓకేనా అంతేనా నువ్వు చేసింది డాన్స్ గిన్స్ ఏం చేయలేదా అదేదో పాట ఉందప్ప కాదు ఇదేదో పాట గుర్తొస్తుంది నాకు కోయిలమ్మ పాడిన నందు టాణ 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 రికార్డ్ అయిందిలే అయింది రికార్డ్ అయిందిలే అయింది ఇది ఒరిజినల్ ఇదే ఒరిజినల్ అప్పుడు కన్నా నీకు అంత లేదు ఇప్పుడు నిజంగానే ఒరిజినల్ ఏమి నువ్వేం చెప్పినావు నాకే నేను దాన్ని చెప్తా 97 చెప్తా అయిపోయింది కథ డిలీట్ చేసేది ఉండదులే పాస్వర్డ్ మార్చినా లేదు నీకు నువ్వేం చేయలేవులే కానీ తీసుకున్నా కూడా ఒకవేళ ఎప్పుడైనా పండుకున్నప్పుడు ఏమన్నా ఇది దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది పద్ధతిగా ఉండాలా బయట చేసేటప్పుడు ఎవరికైనా చూస్తే ఏమవుతుందిరా ఏమవుతావు నువ్వు నీకు చెట్ల సంరక్షణ వాళ్ళు కూడా నీ మీద కేసేస్తారు చెట్లని నువ్వు చేసేది ఏంది నువ్వు చూపించేది ఏంది చెట్లకని చాలా ఘోరమైన పరిస్థితులు ఇరుక్కుంటావు నువ్వు ప్రకృతికి విరుద్ధంగా పోతున్నావు నువ్వు చంపేసేలా చంపేస్తా నేను చంపాల్సిన అవసరం లే ఆల్రెడీ నీవు సగం సేవ అవుతున్నావు ఇప్పటికే ఏది ఆలోచిస్తా కొద్దిగా నాకు టైం పడుతుంది కొద్దిసేపు ఆలోచించి ఓ డెసిషన్ తీసుకుంటా అంత వెంటనే అంటే కాదు అదే చెప్పింది చేసిన తర్వాత సాయంత్రము ఆలోచించి నేను డిలీట్ చేస్తాను వీడియో ఉంటేనే మాట వింటావు నువ్వు అర్థమైందా ఏం చేయద్దు నన్నేమి ఉండో వీడియో చూపిస్తా కళ్ళు తిరిగి పడిపోతావు ఒకటి ఏది చేయండిరా నేను కొద్దిసేపు నాకు ఏమేం కావాలో అంత చేయించుకొని నా మాట వినేది అట్లా పనులు చేయించుకొని అన్నీ అయిన తర్వాత
అప్పుడు ఆలోచించి డిలీట్ చేస్తా. ఇప్పుడు ఎందుకు చేస్తావు ఏంటంటే సార్, ఇప్పుడు ఇప్పుడే కాదు, నా బుద్ధి పుట్టినోడు చెప్తా. చెప్పు. నా బుద్ధి పుట్టినోడు చెప్తా. ఇప్పుడు చెప్పేది ఏమి ఉండదు. బయటికి పోతున్నాను, చెప్పు. ఏం బయటికి పోతున్నాను, వీడియో చూపించి ఓ డబ్బులు కొడతా వేరే వాళ్ళు. ఇదేమన్నా మీరేమన్నా అమ్ముకుంటే డబ్బులు తీసుకుంటే ఒకవేళ నాకు ఇవ్వండి. వద్దు, నేనే సరే. ఏం తీస్తావు డబ్బులు? నువ్వు ఇలేవంత. ఎంత కాదు చెప్పు. నాకు వేరది. నాకు 3 రూపాయల నోటు కాలు ఇస్తావా? ఎట్లున్నాయి? 6 రూపాయలు బందాగాలు ఇస్తావా? ఎట్లు ఇస్తారు? ఇస్తావా? ఇలే కదా, మళ్ళీ నా లెక్కలు అట్లుంటాయి. అర్థమైందా? అట్లాంటివి కాదు నాకు. నువ్వు ఎక్కువ సదా ఇస్తే వాట్సాప్ షేర్ అంతే, అంతమించి ఏం లేదు. పోయి లోపల పోయి పని చూసుకో, పూజకు రెడీ చేయి, వస్తా. ఓకేనా? నేను పోయినాక కూడా ఏమని చేసావు, బయట ఉండే సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అవుతావు. వద్దులే, మనతో ఉంటే రెండు అప్పుడప్పుడన్నా భయపడిచ్చేదో. నేను మంచితనంతో ఓ 4 చూపిస్తా. వాళ్ళనుకో అందరికి చూపిస్తా. ఊరికి చూపిద్దు నాకు, చూపిస్తా. ఊరికి చూపిద్దు నాకు. 4 అనేది ఊరికి ఊతపదము. 4 చూపిస్తా అంటే 4కి మంచి చేస్తా అంటారు. అట్లా ఎవరు చూపింది వాళ్ళెందుకు చంపుతా చూపించి. వాళ్ళు టక్కన వేయి పూజ గన్ని పెట్టేస్తే మంచిగా దేవుడు యాది ఛార్జింగ్ పెట్టు. ఇది పిన్ ఎటు నువ్వు చేంజ్ చేయలేవు, పో ఛార్జింగ్ పెట్టుకో. ఛార్జింగ్ పెట్టు, వస్తా. ఈడే రోడ్లో వేస్తా, పెట్టు. ఏరా ఏందో తెస్తాలే. హోటల్లో వీడియో చూపించి అదే మళ్ళీ ఊరికే అన్నాలే.